బీహార్ నుంచి దిగుమతైన 11 కిలోల 130 గ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉజ్వల రెడ్డి తెలిపారు. జీవనోపాధి కోసం బీహార్ నుంచి కొంతమంది హైదరాబాద్కు వచ్చి వ్యాపారం చేసుకుంటూ మత్తును కలిగించే గంజాయి చాక్లెట్లను జోరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగామ మండల కేంద్రం సమీపంలో పాత జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ కిరాణా షాపులో 3,50,000 విలువ చేసే 11 కిలోల 130 గ్రాముల గంజాయి చాక్లెట్లను షాద్ నగర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం షాద్ నగర్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉజ్వలారెడ్డి మీడియా ముందు వెల్లడించారు. సందర్భంగా డిపిఈఓ ఉజ్వలారెడ్డి మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని నందిగామ మండల కేంద్రం సమీపంలో పాత జాతీయ రహదారి పక్కన ఓ కిరాణా షాపులో బీహార్ రాష్ట్రానికి చెందిన పింటూ సింగ్ అనే యువకుడు గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం వచ్చిందని తెలిపారు. దీంతో షాద్ నగర్ ఎక్సైజ్ శాఖ సిఐ టి శేఖర్ ఆధ్వర్యంలో సిబ్బందితో తనిఖీ చేయగా 2 కిలోల గంజాయి ముడి పదార్థం, 9 కిలోల 150 గ్రాముల 40 గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లు లభించినట్లు తెలిపారు. మొత్తం 11 కిలోల 130 గ్రాముల గంజాయి లభించిందని, వీటి విలువ 3.5 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడి నుంచి గంజాయిని, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు.